గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంటర్లింక్లో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. ఎలా జాయిన్ అవ్వాలనే విషయం మీకు అందరికీ ఆల్రెడీ తెలియజేశాను. ఇది మన ఇంటర్లింక్ యాప్ అండి. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారా రొటేట్ అవుతున్నాయి కదా, అక్కడ 19900 అంటే 19,880 వచ్చినాయండి ఇప్పటి వరకు నాకు. ఇప్పుడు మళ్ళీ మైనింగ్ టైం అయింది. 4 అవర్స్కి ఒకసారి మనం జస్ట్ 1 క్లిక్ చేస్తే మనకి 30 కాయిన్స్ వస్తాయి ఎవరైనా జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి. ఇక మనం ఎక్స్ట్రాగా ఎవరైనా మన కింద జాయిన్ అయితే ఆ వచ్చే కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ నాకు 450 అబవ్ వస్తున్నాయి కాయిన్స్, 450 దాకా వస్తున్నాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు టైం అయింది కదా, దాన్ని ఒకసారి ఎలా అనేది చూద్దాం. ఈ మైన్ డాలర్ సింబల్ వేసి ఐటీఎల్జీ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అంటే ఇది ఎవరికంటే జాయిన్ అవ్వని వారి కోసం చెప్తున్నా ఈ వీడియో. ఒకసారి అసలు డైలీ ఏం చేస్తాం వర్క్ అనేది 4 అవర్స్కి ఒక్కసారి అండి. జస్ట్ అలాగా మనం ఓపెన్ చేస్తే అలా ప్రెస్ చేయగానే నా పేరు పైన ఇంతమంది లోన్ యాడ్ అయిపోయిందండి. జస్ట్ యాడ్ 30 సెకండ్స్ అలా వస్తుందండి అంతే. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మనం ఇంటూ కొట్టేసేస్తే క్లోజ్ చేసేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కింద లాస్ట్లో మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా, ఆ బ్లూ బటన్, దాన్ని ప్రెస్ చేయగానే మనకి సెంటర్లో గ్లోబ్ ఉంది కదా పైన, ఆ గ్లోబ్ కింద 449 ఉంది కదా, అంటే 449 కాయిన్స్ ఇప్పుడు నాకు ఇస్తున్నాడు. అయితే అలాగా 6 టైమ్స్ వస్తాయండి నాకు డైలీ. అంటే దాదాపు 3000 దాకా నాకు కాయిన్స్ ఇందులో వస్తున్నాయి. అది ఇదిగో చూడండి. ఇప్పుడు ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే మనకి కాయిన్స్ వస్తాయండి. ప్రెస్ చేయగానే మనకి ఇలాగ వచ్చేసి ఆ కాయిన్స్ వచ్చేస్తాయి, మన అకౌంట్లో యాడ్ అవుతాయి. డన్ అని కొడితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు నేను చేయాల్సిన వర్క్ చేసేసానండి, అయిపోయింది. ఇంకా నేను క్లోజ్ చేసేయచ్చు యాప్. జస్ట్ అంతేనండి. ప్రతి 4 అవర్స్కి అలా చేస్తే చాలు. చూసారా రౌండ్ ఫిగర్ 2 lakhs అబోవ్ వచ్చినాయి. 2,03,29 కాయిన్స్ అయినాయి నాకు. సరే అది అట్లా పెడదాం. నెక్స్ట్ ఇక్కడ దాని కింద గుడ్ మార్నింగ్ కింద చూడండి, NYSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మన ఇండియన్ షేర్ మార్కెట్ ఎలాగో అలాగే అమెరికాలో షేర్ మార్కెట్ అండి. ఆ షేర్ మార్కెట్ వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ గూగుల్ ఫర్ స్టార్టప్స్ అని ఉంది. గూగుల్ కూడా కొన్ని కొత్త కంపెనీలు ఏవైనా వస్తుంటే ఆ కంపెనీ యొక్క సిద్ధాంతాలు కనుక తనకు నచ్చితే ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగా గూగుల్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసిందండి. ఇందులో మెయిన్ పార్ట్నర్స్ అండి వీళ్ళు, ఏ కార్నర్లో పార్ట్నర్స్ కాదు, మెయిన్ పార్ట్నర్స్. అందుకనే ఇలాగిచ్చారు. NIST అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నమాట. ఇది వాళ్ళు కూడా ఇందులో పార్ట్నర్స్ అనమాట. అంటే మెయిన్ వాళ్ళు. అలాగే అమెజాన్ వాళ్ళు ఉన్నారు ఇందులో పార్ట్నర్షిప్గా. చాలా పెద్ద సంస్థ అండి ఇది. ఇదేం ఆషామాషి సబ్జెక్ట్ కాదు. చాలా మంచి సబ్జెక్ట్లో మనం అందరం జాయిన్ అయ్యాము. మీరు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసం చేస్తుంది ఈ వీడియో. ఒకసారి జాయిన్ అవ్వండి. అలానే ఇందులో గేమ్స్ కూడా ఉంటాయి. గేమ్స్ ఆడాల్సిన భయం అయితే ఆడబాకండి మీకు తెలియకపోతే. అసలు చాలా ఈజీ అండి గేమ్స్ అనేది. నేను నిన్న ఫుట్బాల్ గేమ్ ఒకటి ఆడాను. ఏంలే, ఇది ఇలా ఉంటుంది కదా, గేమ్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ కొట్టాము. ఇందులో మనం అందరినీ జాయిన్ చేయాలి కామాలా, మనం కూడా ఇలా వీడియో చేయాలి కామాలా అనేది ఏం రూల్ కాదండి. జస్ట్ మనం జాయిన్ అయ్యి మన పని మనం చేసుకున్న డైలీ 4 అవర్స్కి మనం ఒకసారి ట్యాప్ చేసి మనం ఆ కాయిన్స్ తీసుకున్నా కానీ లీస్ట్ ఇయర్కి 50,000